మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. ఈ నిజాయితీ గురించి మాట్లాడాలంటే చిలమత్తూరు దగ్గర ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు? మీ నాయన 5 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి మీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా? మరి అక్కడ కోళ్ల ఫారం కూడా నిర్మాణం చేస్తున్నావంటేనే డీజీ గారికి చెప్పావా? మరి రామ్ నగర్ లో పెంట్ హౌస్ కొన్నావంటేనే రామ్ నగర్ లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర, మరి అది కూడా 5 ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా? డీజీ గారికి చెప్పి కొన్నావా? మరి డస్టర్ కార్ కొన్నావంటనే, మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్, అది కూడా డీఐజీ గారికి చెప్పే చేసావా? డీఐజీ గారికి చెప్పడం నీ విధి కదా, మ్యాండేటరీ కదా. మరి కాకి నుంచి ఖద్దరుకు ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూప్ లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా. ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు, ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి, నిష్పక్షపాతంగా ఇతనికి పనిచేస్తాడా, ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం. మేడం, కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ పర్సన్ టు యాక్ట్ ఇంపార్షియల్లీ? ఇక్కడ చట్టము ధర్మము న్యాయం అనేటివి ఇంప్లిమెంట్ అవుతాయా? ఇక్కడ సుధాకర్ యాదవ్ కు సన్మానం చేస్తాన పరిటాల శ్రీరామ్. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గ్రూప్ కూడా ఈయన మళ్ళీ హ్యాపీ పవనిజం డే టు ఆల్ ఫ్రెండ్స్ అని సుధాకర్ యాదవ్ పెడతాడు. అవసరమా? ఎవరిని నమ్ముకొని చేస్తున్నావు సుధాకర్? నీకున్న సొక్కాన్ని ఊడగొట్టుకునే కాదా?